ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న రావిరాల గ్రామంలో ఇంతకుముందు ఇక్కడ భూమి పూజ చేశాము. తర్వాత ఇక్కడ గోడలు కడుతూ ఉన్నారు. బేస్మెంట్ అయిపోయింది, అలాగే గోడలు కట్టడం అయింది. గోడలు కట్టిన తర్వాత స్లాబ్ వేయమని చెప్పాము. అదేవిధంగా ఇక్కడ కబోర్డ్స్, ఎక్కడెక్కడ కబోర్డ్స్ రావాలి, ఎక్కడ టీవీ పాయింట్ రావాలి, అదేవిధంగా సోఫా ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ రావాలి ఏంటి అనేది ఇప్పుడు వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే నా ఈశాన్యులు ఎక్కడ కూడా సోఫాలు కానీ మంచాలు ఇలాంటివి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఇల్లంతా కూడా లోపల చూపిస్తాను. అన్ని వివరాలు చూడండి. కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు ఇది. మహబూబాబాద్ జిల్లాలో ఉన్న రావిరాల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు. వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే వీళ్ళకి ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది షాప్ వస్తుందండి. దీనికి 2 రోడ్లు ఉన్నాయి, నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ ఇది. అయితే ఇక్కడ షాప్ వస్తుంది. ఈ షాప్కి ఎదురుగా ఈ పడమర దిశలో రోడ్డు అనేది వచ్చింది. ఇది పడమర వాయువులో ఈ రోడ్డు ఉంది. సో పడమర వాయువులో ఉన్న రోడ్డు వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎందుకంటే పడమర వాయువులో రోడ్డు పట్టు ఉన్న దానివల్ల దుష్పరిణామాలు ఏమీ ఉండవు. అదే పడమర నైరుతిలో కానీ ఉంటే కనుక ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి. కానీ పడమర వాయువులో కానీ రోడ్డు పోతుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే కనుక టాయిలెట్ చూడండి. ఇది పడమర నైరుతిలో టాయిలెట్ నిర్మిస్తున్నాము. చూడండి వచ్చిందంటే ఈ టాయిలెట్ అనేది ఇంటికి సంబంధించి అవుట్కట్స్లో వచ్చింది, అంటే ఎక్స్టెన్షన్లో వచ్చింది. ఈ టాయిలెట్ ఇంటి ప్రధానమైనటువంటి గర్భంలో ఎక్కడ కూడా టాయిలెట్స్ రాకుండా వీళ్ళకి ప్లాన్ ఇచ్చాము. ఇక్కడ చూస్తే ఇది ఈ టాయిలెట్ పడమర నైరుతిలో ఉంది. అదేంటంటే నైరుతిలో టాయిలెట్ పెట్టారేంటని అడుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాను. పడమర నైరుతి. అండ్ ఇప్పుడు మనం ఇది టేపుతో కొలిసినప్పుడు డివైడెడ్ బై 9 చేస్తాం కదా. ఆ 9 చేసినప్పుడు ఒక భాగాన్ని నైరుతి మూల వదిలిపెట్టాము. అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఆ మూల ఒక భాగాన్ని వదిలిపెట్టాము. ఆ ఒక భాగం వదిలిన తర్వాత టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా స్లాబ్ వేయలేదు ప్రస్తుతానికి. గోడలు కట్టిన తర్వాత స్లాబ్ వేయమని చెప్పాను. అలా వేస్తే ఏంటంటే క్రాక్స్ ఏవి రాకుండా పటిష్టంగా ఉంటుంది బిల్డింగ్ అనేది. అలాగే మీరు అనుకుంటున్నటువంటి షాపు ఎదురుగా ఉన్న రోడ్డు పోటు వల్ల దుష్పర చేయడేమీ జరగదు. అందుకు ఇది మంచిదే. కానీ ఈ పడమర వాయువు రోడ్డు అనేది మంచిదే, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఉన్నది నార్త్ ఫేసింగ్. ఇది నార్త్లో ఏంటంటే ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు, ఇది మెయిన్ డోర్ వచ్చింది. ఇక్కడ మెయిన్ డోర్ ఏంటంటే యాక్చువల్గా ఉత్తరంకి ఇలా మనం బయట నుంచి చూసినప్పుడు కుడి చేతి వైపు, అంటే ఉత్తర వాయువులో మొదటి స్థానంలో, అంటే ఉత్తరం సెంటర్ నుంచి మనం డోర్ అనేది ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చూపిస్తాం మీకు. అందుకే ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చాము. ఉత్తర ఈశాన్యం కూడా ఏంటంటే ఇక్కడ డిగ్రీ స్టిల్ట్ అవడం వల్ల ఇక్కడ కరెక్ట్గా డోర్, మెయిన్ డోర్ అనేది ఈ ప్లేస్లో రావాలి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ ప్లేస్లో ఎందుకు ఇవ్వలేదంటే మీరు అక్కడ బాగా గమనిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నజర్ అనేది ఇక్కడ మెయిన్ డోర్ కానీ పెడితే వచ్చేపోయే వాళ్ళ యొక్క దృష్టి దోషం అంతా కూడా ఈ మెయిన్ డోర్ మీద పడుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఉత్తరం సైడు ఈ వాయువులో డోర్ అనేది ఇవ్వలేదు. ఉత్తర ఈశాన్యంలో డోర్ అనేది ఇవ్వడం జరిగింది. తూర్పు ఈశాన్యం మరి పూర్తి ఈశాన్యం వరకు వెళ్లకుండా డోర్ని కొంచెం జయంత స్థానాన్ని కలుపుతూ పర్జన్య స్థానం 2 ప్లేస్లో కలుపుతూ ఇక్కడ ఉపద్వారం కింద ఇవ్వడం జరిగింది. చూస్తే కిటికీ. అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు చూస్తుంది పూజ గది. ఈ పూజ గది కరెక్ట్గా తూర్పు స్థానంలో, అంటే సూర్యస్థానంలో పూజా మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈశాన్యంలో పూజా మందిరం పెట్టచ్చు, కానీ వీళ్ళకి అక్కడ రాకపోకలకు కానీ అన్ని అంతరాయంగా ఉంటుందని చెప్పేసి అని పూజా మందిరం ఇక్కడ వీళ్ళకి, ఎందుకంటే షాప్ ఒకటి ఉంది, అలాగే వీళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా తూర్పు సూర్యస్థానంలో ఈ పూజా మందిరం ఇవ్వడం జరిగింది. ఇది వంటగది అండి. ఈ వంటగదిలో వీళ్ళు తూర్పు సైడ్ ఒక కిటికీ పెట్టారు. అయితే వీళ్ళకి ఈ దక్షిణం వైపు కూడా ఒక కిటికీ ఇమ్మని చెప్పాను. ఎందుకంటే క్రాస్ వెంటిలేషన్ అనేది ఉండాలి కాబట్టి దక్షిణంలో కూడా ఒక కిటికీ ఇస్తే ఇంకా వీళ్ళకి
బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వంట చేసే ఆడవాళ్ళ మీద ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. వంటగదిలో కూడా 2 కిటికీలు ఉండాలి ఎప్పుడు కూడా. ఇకపోతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చాలా చిన్నగా వచ్చింది. ముందు ఇది యాక్చువల్గా బెడ్రూమ్ కింద ప్లాన్ లేదు, ఇది ముందు ఇదిగోండి ఆ ఎదురుగా ఉన్నది వంటగది. ఇప్పుడు మీ లెఫ్ట్ సైడ్ చూస్తుంది పూజ గది. ఇదేమో తూర్పు వైపు ఉన్నటువంటి ఉపద్వారము, అలాగే కిటికీ. ఇక్కడ చూస్తే మొదటగా ఇక్కడ బెడ్రూమ్ లేదు ప్లాన్లోని, వీళ్ళు సింగిల్ బెడ్రూమ్. అంటే యాక్చువల్గా 2 బెడ్రూమ్లు, నైరుతి మాస్టర్ బెడ్రూమ్, అలాగే వాయువులో ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. కానీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లేస్లో వీళ్ళు షాప్ అనేది అడిగారు కాబట్టి ఇక్కడ ఒక బెడ్రూమ్ మైనస్ అయింది కాబట్టి ఇంకా సెకండ్ బెడ్రూమ్ కావాలి కాబట్టి చిన్న బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో వాయువులో షాప్ రావడం జరిగింది కాబట్టి వీళ్ళకి ఇంకొక బెడ్రూమ్ కావాలి, వచ్చేపోయే వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండకూడదని. కాబట్టి ఇక్కడ చిన్న సైజు బెడ్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ చిన్న బెడ్రూమ్ సైజు 9.5 ఇంటూ 8 అడుగుల 3 అంగుళాలు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి ఇది. అలాగే ఇది నైరుతి బెడ్రూము. ఈ బెడ్రూము 14 అడుగులు పొడవు, అలాగే వెడల్పేమో 10 అడుగులు 3 అంగుళాల వరకు వచ్చింది బెడ్రూము. చూసారా ఇక్కడ ఈ బెడ్రూమ్లో వచ్చిన డోర్కి ఎదురుగా చూడండి పూజ మందిరం వస్తుంది. అదేవిధంగా అక్కడ చూస్తే సూర్యస్థానం. ఇది యాక్చువల్గా బెడ్రూమ్ డోర్ ఇక్కడ ఎందుకంటే వీళ్ళకి బెడ్రూమ్ సైజ్ పెద్దది కావాలన్నారని చెప్పి దీన్ని 14 అడుగులు పెంచాము. ఇలా డోర్ టు డోరు క్లియర్గా ఉండడం కోసమని ఇట్లా వెంటిలేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే అటాచ్డ్ టాయిలెట్, ఇందా మీకు బయట చూపించాను కదా ఫస్ట్, అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి. కాకపోతే ఈ టాయిలెట్ కట్టేటప్పుడు బయట మనము ఎక్స్టెన్షన్లో తీసుకున్నాం ఈ టాయిలెట్ని, అలాగే అటాచ్ చేసాము. పూర్తిగా నైరుతి మూలకి వెళ్లకుండా ఒక భాగాన్ని అక్కడ ఒక పాదాన్ని కట్ చేసాము. అక్కడ చూడండి డోర్ టు డోర్ క్లియర్గా వెంటిలేషన్ బాగుండాలని చెప్పి వీళ్ళకి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇన్ని కిటికీలు ఎందుకంటే అని అడిగారు, కానీ నేను ఎక్కడైనా సరే ముందు వెంటిలేషన్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాను. ఇందా మీకు చూపించాను కదా, ఇగో చూడండి ఇది కిటికీ బయట నుంచి. ఇది ఈ కిటికీ నుంచి అవతలకు చూస్తే ఒక డోరు, మళ్ళీ ఆ డోర్ తర్వాత మళ్ళీ ఒక డోరు, ఆ డోర్ తర్వాత మళ్ళీ వెనకాల కిటికీ. అంటే ఈ విధంగా మధ్యలో గోడలు కానీ రాకుండా ఈ విధంగా ఇటు నుంచి చూస్తే అటువైపు వరకు క్లియర్గా ఉండాలి. ఇలా ఉంటే మనకి వాస్తుపరంగా కూడా మంచి. ఇక్కడ మైనస్ ఏంటంటే వంటగదిలో ఒక కిటికీ ఎక్స్ట్రా పెట్టాలి. అదేవిధంగా ఈ మెయిన్ డోర్ పక్కన ఉత్తర ఈశాన్యం వైపు ఒక కిటికీ పెట్టమని చెప్పడం జరిగింది. ఇంకా చూస్తే వీళ్ళకి తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేవి వస్తున్నాయి. తూర్పు ఆగ్నేయంలో మెట్లు వస్తున్నాయి వీళ్ళకి. ఇవ్వండి ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది సెప్టిక్ ట్యాంకు. ఇది తూర్పు ఆగ్నేయంలో ప్రహరీ వాళ్ళకి తగలకుండా. అలాగే ఈ ప్లేస్ ఏదైతే చూస్తున్నారో ఇది యాక్చువల్గా వీళ్ళ ప్లేస్ కాదు. ఇది ఈ ప్లేస్ సంబంధం లేదు, అంటే వీళ్ళ ఇంటి స్థలం కాదు ఈ ప్లేసు. ఈ ప్రహరీ తర్వాత ఇది ఓపెన్ ప్లేస్, ఇది వేస్ట్ ప్లేస్ అన్నట్టుగా, ఈ వేస్ట్ ప్లేస్ అన్నట్టు దీన్ని పూర్తిగా బయటకు తీసుకొచ్చాము సెప్టిక్ ట్యాంక్ని. ఇంటి అంతర్భాగంలో కానీ ఇంటి ప్రహరీ భాగంలో కానీ సెప్టిక్ ట్యాంక్ ఉండదు. ఇది పూర్తిగా బయటకు అనేది రావడం జరిగింది సెప్టిక్ ట్యాంకు. అవకాశం ఉంటే ఎవరైనా సరే ప్రహరీ బయట సెప్టిక్ ట్యాంక్ వేసుకోవడానికి ప్రయత్నిస్తే మరింత ఎనర్జీ, ఆ ఇంటికి మంచి శక్తి అనేది తోడవుతుంది. చూడండి ఈ డోర్ నుంచి చూసి అవతల ఉన్న డోర్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓం గం గణపతియే నమః, ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః, ఓం శ్రీ మాత్రే నమః.